డెన్నీ కేవలం ఒక్క పంచ్తో ఇనుప గేటును ముక్కలు చేయగలడు. అతను చెప్పులు లేకుండా రోడ్డు మీద నడుస్తుంటే ప్రజలు అతన్ని అసహ్యంగా చూస్తారు. కాని అతనే ఒక భారీ కంపెనీకి అసలైన యజమాని అని ఎవరికీ తెలియదు. డెన్నీ తన కంపెనీ బిల్డింగ్లోకి అడుగుపెట్టినప్పుడు రిసెప్షనిస్ట్ అతన్ని తక్కువ చేసి చూస్తుంది. అతను చాలా ప్రశాంతంగా తాను చైర్మన్ను కలవాలని చెబుతాడు. అసలైన చైర్మన్ అతనే అని తెలియక ఆమె అతన్ని పక్కన కూర్చోమని చెబుతుంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు సెక్యూరిటీ గార్డులు వచ్చి అతన్ని బలవంతంగా బయటకు గెంటేస్తారు. గత 15 ఏళ్లుగా డెన్నీ కనిపించకుండా పోయాడనే విషయం ఎవరికీ తెలియదు. విమాన ప్రమాదంలో అతని తల్లిదండ్రులు చనిపోగా అతను ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. దూరంగా ఉన్న కాలిన్ పర్వతాలలోని భిక్షువులు అతన్ని రక్షించారు. అక్కడ అతను అత్యంత శక్తివంతమైన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఇప్పుడు తన తండ్రి కంపెనీని తిరిగి దక్కించుకోవడానికి వచ్చాడు. కాని ఎవరూ అతన్ని గుర్తుపట్టరు. అతను లిఫ్ట్ వైపు వెళ్తుంటే గార్డులు మళ్లీ అడ్డుకుంటారు. ఈసారి అతను ఎదురు తిరిగి ఎవరికీ గాయం కాకుండా వారిని పక్కకు తోసేస్తాడు. లిఫ్ట్ తలుపులను బలవంతంగా తెరిచి నేరుగా టాప్ ఫ్లోర్కు వెళ్తాడు. అక్కడ మేనేజర్ని కలిసినా ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టరు. అప్పుడే పక్క గది నుండి ఒక స్త్రీ బయటకు వస్తుంది. డెన్నీ ఆమెను వెంటనే గుర్తుపడతాడు. ఆమె జోయ్. అతను మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. కాని జోయ్ వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేస్తుంది. గార్డులు వచ్చి డెన్నీని మళ్లీ బయటకు విసిరేస్తారు. మరుసటి రోజు డెన్నీ జోయ్ని కలుస్తాడు. ఈసారైనా ఆమెతో మాట్లాడవచ్చని ఆశిస్తాడు. కాని జోయ్ రహస్యంగా అతని టీలో ఏదో కలుపుతుంది. డెన్నీ ఆ టీ తాగగానే కళ్ళు తిరగడం మొదలవుతుంది. శరీరం బలహీనపడి స్పృహ తప్పి పడిపోతాడు. అతని చూపు మసకబారుతుండగా జోయ్ సోదరుడు వార్డ్ లోపలికి రావడం కనిపిస్తుంది. డెన్నీకి స్పృహ వచ్చేసరికి అతను ఒక మెంటల్ హాస్పిటల్ బెడ్కు కట్టేసి ఉంటాడు.